నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఎడిటర్ అనాలిసిస్. క్రికెట్ పరిచయం అక్కర్లేని ఆట, కోట్లాది మంది అభిమానులు. అసలు భారత్ మ్యాచ్ వస్తున్నది అంటే టీవీల ముందు అలా అతుక్కుపోతారు. ఎంత పని ఉన్నాయండి, ఏం అవనియండి, అన్ని పక్కన పడేస్తారు ఆ గంటలకి, ఆ కొన్ని గంటలకి. సో మరి అలాంటి భారత్ మీద ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు కొట్టే సిక్స్లు, వాళ్ళు చేసే బౌలింగ్లు, వాళ్ళు తీసే వికెట్లు, ఆ కేరింతలు, అది వేరే ప్రపంచంలో ఊగుతారు ఆ కొన్ని గంటలు. కానీ అదే భారత్ జట్టులో ఒకరి కోసం గ్రూప్ రాజకీయాలనో లేకపోతే ఒకరిని లేపడానికనో ఇంకొకరిని కింద పడేయడమనో ఇలాంటి అంశాలన్నీ కూడా వార్తల రూపంలో వెలుగులోకి వస్తే ఆ ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు ఎంత ఆవేదన చెందుతాడండి. ఒకరి మీద, ఒక ప్లేయర్ మీద ఒకరు అభిమానం పెంచుకున్నారంటే అంత ఈజీగా పోదు, ఎన్నో ఏళ్ళ బట్టి ఉంటుంది. కానీ అతను కనుమరుగయ్యడం, కాంబ్లీకి చాలామంది అభిమానులు ఉండేవారు, వినోద్ కాంబ్లీకి. కానీ తర్వాత పరిస్థితుల్లో అతను కనుమరుగైపోవడం చాలామందిని బాధించింది, చాలామంది మానసిక క్షోభకు గురి చేసింది. అయ్యో కాంబ్లీర్, అయ్యో కాంబ్లీర్, అయ్యో కాంబ్లీర్ అని. ఇప్పుడు ఒకరి కోసం 7 బలి చేస్తున్నారట, ఒకళ్ళిద్దరిని కాదు. ఇది జరుగుతున్న ప్రచారం. మరి దీన్ని జాగ్రత్తగా బీసీసీఐ గమనించాల్సిన అవసరం ఉంది. సగటు ప్రేక్షకుడు కూడా ఇందులో నిజానిజాలు ఏంటన్నది వాస్తవ రూపంలో తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైట్ అంటే ఓకే, ఆ ప్లేయర్ల కోసం వీళ్ళు ఎవరో ఫైట్లు చేయరు, యుద్ధాలు చేయరు, ఆ ఫైట్ నేను అంటలేదు. ఇది తప్పు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు రూపంలో, ఇది నిజమైతే నిజమనే చెప్తున్నాయి ఇక్కడ వాస్తవాలన్నీ. ఎవరి కోసం? శుభ్మన్ గిల్ కోసం చాలామంది బలైపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా. అంటే ఒకవేళ కానీ ఒక మ్యాచ్లో కానీ సరిగ్గా ఆడకపోయినా అది అడ్వాంటేజ్ తీసుకుని కొట్టేస్తున్నారు. కానీ ఈయన మాత్రం అందనానికి ఎక్కిస్తున్నారు. అసలు ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది, ఇందులో ఏ వాస్తవాలు, ఏ వాస్తవాలు, అసలు రికార్డు ఉందా చూద్దాం. భారత క్రికెట్లో చోటు కావాలంటే టాలెంట్ అవసరం లేదా? పవర్, రాజకీయం అండగా ఉంటే సరిపోతుందా? శుభ్మన్ గిల్ కోసం 7 క్రికెట్ జీవితాలు నాశనం అవుతున్నాయా? ఒక్క ఆటగాడి కోసం 7 కెరీర్లు క్లోజ్. ఇదేనా టీమిండియా ఫ్యూచర్? భారత క్రికెట్లో ఇప్పుడు ప్రశ్న ఒకటే, శుభ్మన్ గిల్ కోసం ఎంతమంది ఎంతవరకు త్యాగం చేయాలి, ఎవరెవరిని పక్కన పెట్టాలి? టాలెంట్కి కాదు, టార్గెట్ను ముందుకు నెట్టే ప్రయత్నమా? మొదటి బలి సంజు శాంసన్. సౌత్ ఆఫ్రికా టూర్ లాస్ట్ 2 T20 సిరీస్ల్లో 2 సెంచరీలతో కథం తొక్కిన సంజు మంచి ఫామ్లో ఉన్న జట్టు నుంచి తొలగింపు. కారణం ఆట కాదు, ప్లేస్మెంట్ పాలిటిక్స్ అనే ఆరోపణలు. 2 సెంచరీలు కొట్టిన వాడిని తర్వాత మ్యాచ్ ఆడినవారంటే ఇంకెన్ని కొట్టాలి? 2020 మ్యాచ్లోని ఎన్ని కొట్టాలి? ఒక 500 కొట్టాలా 20 ఓవర్లకి, లేకపోతే 1000 కొట్టాలా? 1000 కొట్టినా ఉండదేమో. మరి ఎంత దారుణం అండి. సంజుని ఎందుకు తప్పించారు? దీనికి అసలు కారణాలు ఏంటి? 2 సెంచరీలు కొట్టినా జట్టులో స్థానం లేకపోతే అతను ఎంత కుంగిపోతాడు? ఇది కదా ఆలోచించాల్సింది. అదేం అవసరం లేదు. మనం వేయాలనుకుంటే వెయిట్ వేసేస్తాం, కొట్టాలనుకుంటే దెబ్బ కొట్టేస్తాం. ఇక గిల్కు స్థానం ఖాళీ చేయడమే లక్ష్యంగా అనే సందేహాలు. రెండో బలి యశస్వి జైస్వాల్. ఈయన పరిస్థితి చూడండి. అన్ని ఫార్మాట్లలో సత్తా చూపిన యువ ఆటగాడు జైస్వాల్. టెస్టులు, వన్డేలు, T20లు అన్నిటికీ సరిపోయే బ్యాటర్. కానీ గిల్ను ఆల్ ఫార్మాట్ స్టార్గా నిలబెట్టాలనే ప్రయత్నంలో యశస్విని పక్కన పెట్టే ప్రయత్నాలు. టాలెంట్ కట్టే ప్రాజెక్ట్ ముఖ్యమైందా? ఇది కూడా ప్రశ్నిస్తున్నారు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఏ దీనికి సమాధానం చెప్పాలి. మూడో బలి రోహిత్ శర్మ. రోహిత్ అండి, హిట్ మ్యాన్. రోహిత్ను కూడా బలి చేయడానికి స్కెచ్లు నడుస్తున్నాయని జరుగుతున్న ప్రచారం. వన్డే కెప్టెన్గా రోహిత్ సక్సెస్, కానీ గిల్లును వన్డేల్లో కెప్టెన్ చేయాలనే ప్లాన్ కోసం రోహిత్పై ఒత్తిడి. ఫలితం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకోవడం. అంతేకాదు టెస్ట్ కెప్టెన్సీ, టెస్ట్ క్రికెట్ నుంచే రిటైర్మెంట్ వరకు ఒత్తిడి చేసిన క్రికెట్ పెద్దలంటూ వస్తున్న కథనాలు. ఇది యూత్ కోసం మార్పు అని కవరింగ్ చేసుకుంటున్న పెద్దలు. యూత్ కోసం మార్పు అంటే ఏంటి? యూత్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఉన్నారండి. యూత్ కోసం ఆయన సినిమాలు చేయడం మానేస్తున్నాడా? లేదా ఆయన సినిమాలకు ప్రయారిటీ ఉండట్లేదు? ఆయన దమ్ముంది, యువకుల్లా గెంతులేస్తున్నాడు, ఆయన యువకుల్లా ఫైట్లు చేస్తున్నాడు. అది బాలకృష్ణ అవనియండి, నాగార్జున అవనియండి, వెంకటేష్ అవనియండి, లేకపోతే వీళ్ళు వచ్చారు ఇక మనం రిటైర్మెంట్ తీసుకుందామని ఉండదు. టాలెంట్కి ఎప్పుడు కూడా వయసు అడ్డు రాకూడదు. వయసు కొంతవరకు ఇబ్బంది పెట్టొచ్చు కానీ ఆ దమ్ముంటే దాన్ని అడ్డు పెట్టకూడదు. 100 కోట్లు రావట్లేదా సినిమాలకి? రజనీకాంత్ గారి సినిమాలకి 100 కోట్లు వసూలు చేయట్లేదా? చిన్న హీరోలవి, యువకులవి అవుతున్నాయా? ఆటలో కూడా అంతే. నీకు ఆ రోజు పండింది అంటే ఎంతనా కొడతాడు అంతే, వర్కౌట్ అయ్యింది అంటేని.
దానికేముంది 20 ఓవర్ల మ్యాచ్ కోసం 50 ఓవర్ల వాచ్ కోసం ఉండలేదు. అంత స్టామినా లేని వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు కఠోరమైన శ్రమ పడతారు. ఆషామాషిగా ఉండదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడే వాళ్ళందరికీ కూడా అదొక దీక్షే. వాళ్ళు ఫుల్ ఫిట్లో ఉంటారు. ఎలా పడితే అలా ఉండే పరిస్థితి ఉండదు. వయసు కోసం అని చెప్పి సక్సెస్ఫుల్గా నడిచే వాళ్ళు నువ్వు ఎలా పక్కన పెడతావు? సరే 5 మ్యాచ్లు చూడు, పోతే పోయిన ఏముంది, తర్వాత నువ్వు తీసుకురా. యువ క్రికెట్లు తీసుకొస్తున్నావు అంటే ముసలి వాళ్ళందరూ చచ్చిపోవాలా ఎవరన్నాని? అంటే మన పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారంటే యువతలో వాళ్ళందరూ పోవాలా? వాళ్ళు బతకూడదా? వాళ్ళు ఉండకూడదా? ఏం ఆలోచిస్తున్నారు? యువకులు ప్రోత్సహించొద్దని ఎవరో చెప్పట్లేదు, ప్రోత్సహించండి. కానీ సక్సెస్ఫుల్గా ఉన్న బ్యాట్స్మెన్ని తొక్కి ఆడి మీదకి ఎక్కించొద్దు, ఇది తప్పు. ఇక రెండో బలి నేను చెప్పినట్టుగా యశస్వి జైస్వాల్. ఇక మూడో బలి రోహిత్ శర్మ కవరింగ్ చేస్తున్నారు ఇది రావాలని. ఇక నాలుగో బలి విరాట్ కోహ్లీ అండి. టెస్ట్లో 4వ స్థానంలో గిల్లుకు స్థానం కల్పించడమే లక్ష్యం. విరాట్ కోహ్లీని కూడా కింగ్ కోహ్లీ అంటారు. అతను ప్రపంచ రికార్డులకు చాలా చేరువలో ఉన్నాడు. మరి అలాంటి వాడిని తప్పించేయాలని ఆలోచనలు చేస్తున్నారట. ఆయన ప్లేస్లో 4వ ప్లేస్లో గిల్లిని తీసుకురావడానికి చూస్తున్నారు. మరి ఈ గిల్లి మీద ఎంత ప్రేమ ఎందుకో, మరి ఎవరు గిల్లుతున్నారో గిల్లుని ఎత్తమని. అందుకోసం విరాట్ కోహ్లీపై ఒత్తిడి, బలవంతపు రిటైర్మెంట్ చేయించారని ఆరోపణలు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా విరాట్ కోహ్లీ, ఈయన్ని కూడా ఇలా పక్కకు పెడతారా? ఇక ఐదో బలి రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ అన్నింటిలోనూ స్థిరమైన ప్రదర్శన, కానీ జాతీయ జట్టులో మాత్రం స్థానం లేదు. గిల్లుకు పోటీగా మారతాడనే కారణమా? అతడి కెరీర్ను అడ్డుకున్న నిర్ణయాలే ఎక్కువ. ఆరో బలి ఇషాన్ కిషన్. వన్డేలో డబుల్ సెంచరీ, ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఇన్నింగ్స్. అయినా కంటిన్యూటీ లేదు, టీమిండియాలో స్థానం లేదు. టాలెంట్ ఉన్న అవకాశాలు దూరం. ఇక టీ20 కెప్టెన్సీ డ్రామా. రోహిత్ శర్మ రిటైర్ అయ్యాక హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతాడని అంచనా, కానీ చివరి నిమిషంలో మార్పు. సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ, గిల్లుకు వైస్ కెప్టెన్సీ పెట్టారు. ఖచ్చితంగా అది ఎవరికి రావాలండి? హార్దిక్ పాండ్యాకి రావాలి ప్రయారిటీ ప్రకారంగా. హార్దిక్ పాండ్యా టాలెంట్ ఉన్న ఆటగాడు. అటు బౌలింగ్లో అవనియండి, లేకపోతే బ్యాటింగ్లో అవనియండి, ఇరగదీస్తాడు. సో ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. క్రికెట్లో 0లకు అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, డబుల్ సెంచరీలు కొట్టిన వాళ్ళు ఎంతమంది లేరు. అది పెద్ద అంశం ఏం కాదు. అద్భుతమైన టాలెంట్ కనపరిచేవాడు, సీనియారిటీ, అనుభవం ఉన్నవాడు. అలాంటి వాడిని పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేశారు. వైస్ కెప్టెన్ అంటే వైస్ కెప్టెన్ అయితే ఇంకేమున్నది, కెప్టెన్ అవడమే కదా. ఎమ్మెల్యే అవడమే కొద్దిగా కష్టం. ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అవడం ఎంతసేపు? ఎవడో మనకు తెలుసున్న సీఎం ఉండిలో ఉంటే టక్మని వేసేస్తాడు ఫస్ట్ టర్మ్లో. ఇది అంతే, వెళ్ళకపోవడమే కష్టం. వైస్ కెప్టెన్కే కెప్టెన్ ఇస్తారు, నెక్స్ట్ స్థానం అతందే. సో అలాంటి గేమ్ ఆడుతున్నది అని. ఇక ప్లాన్ స్పష్టంగా కనిపించిందనే విమర్శలు. ఇప్పుడు కొత్త స్క్రిప్ట్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వైఫల్యాలు, వెంటనే కొత్త ఆలోచన. సూర్యాను తప్పించి గిల్లును కెప్టెన్ని చేయడానికి సన్నాహాలు. ఇదంతా ముందే రాసుకున్న స్క్రిప్టేనా? ఫైనల్ పాయింట్ క్రికెట్ కాదు, రాజకీయం. శుభ్మన్ గిల్లును మరో విరాట్ కోహ్లీగా తయారు చేయాలనే లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పోటీగా నిలిచే ప్రతిభను తొక్కేయడం. కెరీర్లు నాశనమైనా సరే ఆధిపత్యం కొనసాగాలన్న ఆలోచన. ఇది సెలక్షన్ కాదు, ఇది పవర్ గేమ్ అనే ఆరోపణలు. ఇక ప్రశ్న ఒక్కటే, భారత్ క్రికెట్ బోర్డు టాలెంట్ను పెంచుతుందా లేదా కంట్రోల్ను పెంచుతుందా? ఇక ఆటగాళ్ళ భవిష్యత్తులు, ప్రణాళికలు బలిగా మారుతున్నాయా? ఒకటి కాదు, రెండు కాదండి. ఆటగాళ్ళ భవిష్యత్ అంతా కూడా బలి చేస్తున్నారు. నేను ఇప్పుడు ఎంతమంది? 7 బలి చేస్తున్నారు. అందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారంటే వీళ్ళు మరి ఎంతగా తెగిస్తున్నారో, ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారో ఇంకా అర్థం కావట్లేదు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. భారత్ క్రికెట్కి ప్రపంచ దేశాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్ అంతా ఉచ్చబోస్తారు క్రికెట్లోని. అలాంటి భారత్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు. శుభ్మన్ గిల్ ఆటగాడే, అతనికి స్థానం ఇవ్వడంలో తప్పలేదు. కానీ అతనికి స్థానం ఇవ్వడానికి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ తొక్కడం అన్నది మంచి పరిణామం కాదు. ఇది కదా అందరిలోనే వస్తున్న ఆందోళన. ఇవన్నీ యాదృచ్ఛికంలా లేదా స్పష్టమైన రాజకీయ నిర్ణయాల? ఇక గిల్ వల్ల బలి, ఇది కథ కాదు, ఇది హెచ్చరిక. ఈరోజు గిల్ కోసం వాళ్ళు, రేపు ఇంకొకరి కోసం ఇంకొకరు. భారత క్రికెట్ ఈ దారిలోనే వెళ్తే ప్రతిభే అతి పెద్ద బలి అవుతుందేమో. ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళని బలి చేయడమే ధ్యేయంగా బీసీసీఏ ముందుకు వెళ్తే, గిల్ లాంటి వాళ్ళ కోసం ఎంతో మందిని బలి చేస్తే అది ఈ రోజుకు బాగానే ఉంటుంది. రేపు భావితరాలకి, రేపు భవిష్యత్ భారత్ క్రికెట్కు అది పెద్ద ముప్పుగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా ముందుకు సాగుతున్న ఇలాంటి సమయంలో వచ్చే వరల్డ్ కప్కు
ఒక మంచి అద్భుతమైన టీముని కూర్పు చేయాల్సిన ఈ సమయంలో ఉన్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని, సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న వాళ్ళని తొక్కి ఈయన్ని లేపడానికి చూస్తున్నారు అంటే మరి బీసీసీఐ ఆలోచన ఏంటో ప్రజలకైతే అర్థమవుతుంది. మరి వాళ్ళకి అర్థం అవుతుందో లేదో, దీని పర్యవసానం ఇలాగే సాగితే, ఇందులో నిజానిజాలు ఉంటే బీసీసీఐకి మాత్రం భరతం పడతారనడంలో ఎటువంటి సందేహం లేదు.